జేఈఈ నీట్ కోచింగ్లో అగ్రగామి అయిన రెజొనెన్స్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ శాంసంగ్ వారి ఎడ్టెక్ కంపెనీ ట్యాగ్ హైవ్ మద్దతుతో స్టూడెంట్స్ ఫాస్ట్ లెర్నింగ్ కోసం రెజోస్మార్ట్ ను ప్రారంభించారు. రెజొనెన్స్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి రెసోస్మార్ట్ అని చెప్పేసి ఒక సిస్టమ్ని పట్టుకొస్తున్నారంట. మరి అది ఏంటి, అసలు దాని మోటివ్ ఏంటి అన్నదాన్ని మనకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు రెజొనెన్స్ డైరెక్టర్ పూర్ణచంద్ర గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్, ఈ రెసోస్మార్ట్ ఏంటి సార్, అసలు దీని ఉద్దేశం ఏంటి? జనరల్గా ఇప్పుడు పోస్ట్ కోవిడ్ సినారియోలో క్లాస్ రూమ్స్ అన్నింటిలో కూడా ఉన్నటువంటి యూనివర్సల్ ప్రాబ్లం ఏంటంటే క్లాస్లో స్టూడెంట్ అటెన్షన్ అనేటువంటిది రోజు రోజుకి తగ్గిపోతుంది. అట్ ద సేమ్ టైం స్టూడెంట్ ప్రాక్టీస్ చేయడం అనేటటువంటిది కూడా రోజు రోజుకి తగ్గిపోతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో క్లాస్ రూమ్లో లెర్నింగ్ని ఇంకా ఇంటరాక్టివ్గా ఎలా చేయగలుగుతాం, ఇంకా ఫన్గా ఎలా చేయగలుగుతాం, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి బెస్ట్ ప్రాక్టీసెస్ ఏంటని ఎక్స్ప్లోర్ చేసే దాంట్లో భాగంగా శాంసంగ్ కంపెనీతో మేము టైఅప్ అయ్యి ఇప్పటి నుంచి రెజోస్మార్ట్ అనే ఇనిషియేటివ్ లాంచ్ చేయడం జరిగింది. ఈ రెజోస్మార్ట్ ఇనిషియేటివ్లో భాగంగా ప్రతి క్లాస్ రూమ్లో కూడా వీఆర్ గోయింగ్ టు హ్యావ్ ఏ క్లాస్ ఆఫ్ కిడ్స్ ఉంటాయి. దీని ద్వారా చాప్టర్ అయిపోయిన తర్వాత ఇన్స్టెంట్గా టీచర్ ఆ చాప్టర్ ఆ రోజు చెప్పినటువంటి లెక్చర్ని బేస్ చేసుకొని ఇన్స్టెంట్ స్మార్ట్ క్విజెస్ కండక్ట్ చేయడం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ అసైన్మెంట్స్ ఇవ్వగలగడం అండ్ దాన్ని స్టూడెంట్స్ అందరూ కూడా ఇన్స్టెంట్గా క్లాస్ ఆఫ్ ది కిడ్స్ ద్వారా పార్టిసిపేట్ చేయడం ద్వారా తక్కువ టైంలో వాళ్ళ క్వశ్చన్స్ ఆన్సర్ చేయడం, ఇంట్రెస్టింగ్గా గేమిఫైడ్ లెర్నింగ్ లాగా ఉండడం అనేటటువంటిది రెజోస్మార్ట్ స్పెషాలిటీ. దీన్ని అక్రాస్ ద తెలంగాణ, ఆంధ్ర ఉన్నటువంటి మా అన్ని క్లాస్ రూమ్స్లో కూడా ఇమీడియట్గా లాంచ్ చేయబోతున్నాం. దీని ద్వారా స్టూడెంట్స్ యొక్క అటెన్షన్ స్పాన్ కానివ్వండి, స్టూడెంట్ యొక్క పార్టిసిపేషన్ కానీ సిగ్నిఫికెంట్గా పెరుగుతుంది. ఈజ్ వాట్ వీఆర్ బిలీవింగ్. సార్, ఇప్పుడు జనరల్గా మనం చూస్తున్నాం ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద కొంచెం తగ్గిపోతుంది. అంటే పేరెంటే బేబీకి నేర్పించుకోవాలి, చైల్డ్కి నేర్పించుకోవాలి అన్న కాన్సెప్ట్కి వెళ్ళిపోతున్నారు. ఇలాంటి టైంలో మీరు ఇలాంటి ఒక మంచి రెసో స్మార్ట్ అని చెప్పేసి తీసుకొచ్చారు. దీని సర్వీస్ ఎలా, అంటే దీని వర్క్ ఎలా ఉంటుంది సార్? సో ఇప్పుడు దీంట్లో మనం ఉన్నటువంటి రిసోర్సెస్కి ఆల్టర్నేటివ్ తీసుకురావట్లేదు. మనం ఉన్నటువంటి రిసోర్సెస్ని బెటర్గా యూటిలైజ్ చేయడం కోసం సొల్యూషన్ తీసుకొస్తున్నాం. ఇప్పుడు అన్నిటికీ కూడా బేస్ ఆర్ ద బిగ్గెస్ట్ ఫార్మ్ ఆఫ్ లెర్నింగ్ ఈస్ క్లాస్ రూమ్ లెర్నింగ్. ఇది అందరూ మనకు తెలిసినటువంటి విషయం. దెర్ ఇస్ నో ఆల్టర్నేట్ ఫర్ ఎ టీచర్. ఆ టీచర్ వర్క్ని బెటర్గా ఎలా చేయగలుగుతాం, ఆ టీచర్ చెప్పిన కాన్సెప్ట్ని బెటర్గా అర్థమయ్యేలాగా స్టూడెంట్ యొక్క అటెన్షన్ని ఎలాగా స్పాన్ క్రియేట్ చేయగలుగుతాం అనేది మా ప్రైమరీ ఉద్దేశం. అందుకే మేము దీన్ని క్లాస్ రూమ్లో ఇంట్రడ్యూస్ చేయగలుగుతున్నాం. దీని ద్వారా నిజమైనటువంటి స్మార్ట్ లెర్నింగ్ జరుగుతుంది అనేది దీని పేరు కూడా రెజోస్మార్ట్ అని పెట్టగలిగాం. ఈ రెజోస్మార్ట్కి అంటే మీ స్టూడెంట్స్ పేరెంట్స్ నుంచి కానీ స్టూడెంట్స్ నుంచి కానీ ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది సార్? సో ఇది పైలట్ ప్రాజెక్ట్ వీఆర్ గోయింగ్ టు లాంచ్ ఇట్ దిస్ మంత్. సో వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ దట్ ఇది ఆల్రెడీ కొన్ని క్లాస్ రూమ్స్లో మేము ట్రయల్ వేసిన తర్వాతనే దీన్ని లాంచ్ చేయడం జరిగింది. చాలా మంచి రెస్పాన్స్ ఉంది పార్టిసిపేట్ చేసిన ప్రతి స్టూడెంట్ మొత్తం మీద కూడా. వీఆర్ ఆల్సో ఎక్సైటెడ్ హౌ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ ఆర్ గోయింగ్ టు రిసీవ్ దిస్ పర్టికులర్ థింగ్. సో బట్ వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ దట్ ఇది గ్లోబల్లీ ప్రూవెన్ టెక్నాలజీ అండ్ ఈ టెక్నాలజీని మన ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టంలో తెలంగాణ స్టేట్లో హైదరాబాద్ లాంటి సిటీలో మనం ఇంట్రడ్యూస్ చేయడం ద్వారా ఇట్ ఈస్ గోయింగ్ టు యాడ్ లాట్ ఆఫ్ వాల్యూ. అంటే మీరు ఏఐ గురించి మాట్లాడారు, టెక్నాలజీ మిస్యూజ్ అవ్వట్లేదు, ప్రాపర్ వేలోనే యూస్ చేస్తున్నారు చాలామంది అని చెప్పేసి కూడా అన్నారు. మీరు టెక్నాలజీ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? సో టెక్నాలజీ అనేటటువంటిది ఇప్పుడు అన్అవాయిడబుల్ థింగ్. టెక్నాలజీని ఎంత బెటర్గా మనం యూజ్ చేసుకోగలుగుతాం దాన్ని బట్టి ఎడ్యుకేషన్ సిస్టంలో అంత బెనిఫిట్స్ వస్తాయి. ఇన్స్టెడ్ ఆఫ్ టెక్నాలజీకి దూరంగా ఉండని పిల్లలు చెప్పే బదులు టెక్నాలజీని బెటర్ ఫర్ ద ఎడ్యుకేషన్ ఎలా యూజ్ చేసుకోవాలనేది మనం ట్రైన్ చేయగలిగితే స్కూల్ లెవెల్ నుంచి కానీ కాలేజ్ లెవెల్లో కానీ టెక్నాలజీ విల్ డెఫినెట్లీ డూ వండర్స్ టు ద స్టూడెంట్స్. ఫైనల్గా మీ రెసోస్మార్ట్ గురించి మీరు చెప్పాలి అంటే? So ResoSmart is a very good initiative that we have taken in the interest of the student. So ఒక అన్అడ్రస్డ్ ప్రాబ్లమ్ మనం అడ్రస్ చేయడానికి ట్రై చేస్తున్నాము. కోర్ ప్రాబ్లం ఏంటంటే మనం ఎంత గొప్ప కంటెంట్ చెప్పినా, ఎంత గొప్ప టీచర్ అయినా కానీ స్టూడెంట్ అటెన్షన్ని మనం కనుక గ్యాదర్ చేయలేకపోతే, స్టూడెంట్ పార్టిసిపేషన్ ఇంక్రీజ్ చేయలేకపోతే ఎంత ఎక్స్ట్రాడినరీ లెర్నింగ్ కూడా అవుట్కమ్ ఇవ్వలేదు. సో ఈ రెండింటిని మేజర్ ఛాలెంజెస్ని అడ్రస్ చేస్తూ లాంచ్ చేస్తున్న ప్రోడక్ట్ కాబట్టి వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ దట్ దిస్ ఈస్ గోయింగ్ టు బి గేమ్ చేంజర్ ఇన్ ద తెలంగాణ ఎడ్యుకేషన్. దీంట్లో నేను అడగడం మర్చిపోయాను, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేశాము అని అంటున్నారు. అది యూజ్ చేయడానికి కూడా ఒక అంటే డాష్ బోర్డ్ పెట్టాము అని అంటున్నారు. ఎలా సార్? సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళ జీవితంలో ఆల్మోస్ట్ భాగం అవ్వబోతుంది. ఇప్పుడు ఆల్రెడీ కొంతవరకు భాగమైనటువంటిది. చాలా ఎర్లీ డేస్ ఆఫ్ ఇప్పుడు సోషల్ మీడియా వచ్చినప్పుడు చాలా ఎర్లీ డేస్ ఆఫ్ అడాప్షన్ ఎలా ఉండేదో ఇప్పుడు దాని పెనట్రేషన్ ఎంత ఉందో చూసాం. అలానే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రతి ఇండస్ట్రీని ప్రభావితం చేస్తుంది. అందులోనూ లెర్నింగ్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎలా యూజ్ అవుతుంది అని అంటే, ఇప్పుడు ఒక కాన్సెప్ట్ని మనం నేర్చుకున్నప్పుడు దాన్ని మల్టీఫెసైడ్లో మల్టిపుల్ డైరెక్షన్లో దాన్ని ఇంటర్ప్రిట్ చేసేటటువంటి స్కిల్ ప్రతి స్టూడెంట్ కావాలని కోరుకుంటాడు. స్టూడెంట్స్లో క్యూరియాసిటీ పెంచడానికి స్టూడెంట్లో ఉన్నటువంటి మల్టిపుల్ అబ్జర్వేషన్ స్కిల్స్ కానివ్వండి, మల్టిపుల్ కాన్సెప్చువల్ అప్లికేషన్ స్కిల్స్ కానీ ఐడెంటిఫై చేయడానికి కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడచ్చు అనేది ఈ కాన్సెప్ట్ ద్వారా మనం ప్రూవ్ చేయబోతున్నాం.
ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసారు కదా, ఈ రెజోనెన్స్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి తీసుకొచ్చిన ఈ రెసోస్ మార్ట్ అనేది ఖచ్చితంగా ప్రతి పిల్లవాడికి, ప్రతి స్టూడెంట్కి ఇది రీచ్ అయ్యేలాగా, అది ప్రతి నోట్ వాళ్ళకి బ్రెయిన్లో ఫిక్స్ అయ్యేలాగా ఉండే విధంగా మేము రెసోస్ మార్ట్ని తీసుకొచ్చాము. శాంసంగ్ వాళ్ళ ట్యాగ్ హై నుంచి మేము వాళ్ళ మద్దతుతో మేము తీసుకొస్తున్నాం ఈ రెసోస్ మార్ట్ని. సో మాకు ముందు అంటే పిల్లలకి ప్రతి సబ్జెక్ట్ అర్థమయ్యే విధంగా మేము దీన్ని తీసుకొచ్చాము అని అంటున్నారు. ఇది ఇక్కడ సంగతి. కెమెరామెన్ భానుతో హారిక, హైదరాబాద్.